రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి సమయంలోనే, ఇరాన్ పైన అమెరికా దాడి జరుగుతున్నటువంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో చాలా నిశ్శబ్దంగా ఒక పని జరిగిపోయింది. పత్రికల దృష్టికి రాలేదు, మీడియా దాన్ని పట్టించుకోలేదు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఎలాగో వార్తల్లో లేదు కాబట్టి పెద్దగా దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి విలేకరులు కూడా పట్టించుకోలేదు. కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి గూఢచారి విభాగం ఆ పరిణామాన్ని పట్టుకుంది. అదేమిటంటే, ఇరాన్లో మన సోదరులు బాధల్లో ఉన్నారు, ఇరాన్ విధ్వంసానికి గురైంది, అమెరికా ఇజ్రాయెల్ల దాడిలో ఇరాన్ తట్టుకోలేకపోతోంది, ఇరాన్కి సహాయంగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి జోలెపట్టి విరాళాలు సేకరించటం మొదలైంది. కొన్ని గ్రామాల్లో అయితే ఆ గ్రామం మొదట్లో చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి ఇరాన్లో బాధిత ముస్లిం సోదరుల కోసం సహాయం చేయండి అని చెప్పి స్టాల్స్ వెలిసినాయి. అకౌంట్ లేదు, రసీదు పత్రం లేదు, డబ్బుల్ని కలెక్ట్ చేస్తూ వచ్చారు. చాలామంది ప్రజలు ఇరాన్ పట్ల ఉన్నటువంటి ఎమోషనల్, అయ్యో యుద్ధం జరుగుతోంది, బాధితులు అన్నటువంటి భావం కొందరికి, మతపరమైనటువంటి సెన్సిటివిటీస్ కారణంగా మరికొందరు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. దీనికి తోడు మసీదుల్లోంచి అనౌన్స్మెంట్లు రావడం మొదలయ్యాయి. ఇరాన్లోని భాయ్ బెహన్ల కోసం, మజ్లూమోం కే లియే, పేదల కోసం సహాయం చేయండి, బాధితుల కోసం సహాయం చేయండి, జోలే మీ దగ్గర ఉన్నటువంటి తిజోరీని గుమ్మరించండి అని చెప్పి పిలుపులు రావడం మొదలయ్యాయి. ప్రజలు బంగారము, ఆభరణాలు, తమ జంతువులు, కొందరైతే పెంపుడు జంతువులు, మేకలు, ఉన్ని, ఇంట్లో ఉండేటటువంటి విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్లు కావచ్చును, వాషింగ్ మెషిన్స్ కావచ్చు, ఇటువంటివి, కొందరైతే తమ జీవితం అంతా కలెక్ట్ చేసి తమ వృద్ధాప్యం కోసం దాచుకున్నటువంటి లైఫ్ లాంగ్ సేవింగ్స్, కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, ఇవన్నీ కూడా ఇచ్చేయటం మొదలుపెట్టారు. సెంటిమెంట్కి, మతపరమైనటువంటి భావావేశానికి లోనై భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఎంత విరాళం వచ్చింది? కేవలము ఫిబ్రవరి 28 నుంచి మొదలుపెట్టి మార్చి నెల 14 వరకు 17,91,00,00,000 రూపాయలు విరాళంగా వచ్చింది. ఈ డబ్బు ముఖ్యంగా బద్గాం, ఎక్కడైతే షియాలు ఎక్కువగా ఉన్నారో అక్కడ 9.5 crore వచ్చింది. అదేవిధంగా బారాముల్లా ప్రాంతంలో 4 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. చాలా చిన్న ప్రాంతం బారాముల్లా, అక్కడి నుంచి 4 కోట్లు వసూలయ్యాయి. శ్రీనగర్ నుంచి 2 కోట్లు వసూలయ్యాయి. మిగతా ప్రాంతాలు, గాందర్బల్, మిగతా ప్రాంతాల్లో కూడాను చాలా భారీ ఎత్తున విరాళాలు పోగయ్యాయి. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఈ డబ్బు ఏమవుతోంది అన్న దాని మీద దృష్టి పెట్టారు. నిజంగా ఇరాన్కి వెళ్తోందా, ఏం జరుగుతోందని పెడితే వాళ్ళకి 2 వ్యక్తులు ప్రధానంగా ఈ మొత్తం పనిలో కనిపించారు. ఒకతని పేరు హకీమ్ సజ్జాద్. ఈ హకీమ్ సజ్జాద్ శ్రీనగర్లోని భగవాన్పురా అనే ప్రాంతంలో ఉంటారు. ఈ హకీమ్ సజ్జాద్ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370కి ముందు జరిగినటువంటి వేర్పాటువాద ఉద్యమాల్లో, రాళ్లు విసిరిన ఉద్యమాల్లో యువకుల్ని పోగు చేసి ఫ్రైడే నాడు రాళ్ల దాడి చేయించినటువంటి టీములకు నాయకుడు ఈయన. ఇతని పేరు హకీమ్ సజ్జాద్. ఇలాగే మరొక వ్యక్తి బయటపడ్డాడు. అతని పేరు సయ్యద్ రుహల్లా రిజ్వీ. ఇతను షియా. ఈ సయ్యద్ రుహల్లా రిజ్వీ గాందర్బల్ ప్రాంతం, అంటే షేక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లాలు గెలిచేటటువంటి నియోజకవర్గం గాందర్బల్, అక్కడికి చెందినటువంటి వాడు. ప్రస్తుతం ఇతను ఇరాన్లో ఉన్నాడు. ఈ యుద్ధ సమయంలో కూడా ఇరాన్ వదిలి రాలేదు ఈ సయ్యద్ రుహల్లా రిజ్వీ. వీళ్ళిద్దరూ ఎక్కువగా నిధులు సేకరించినట్టుగా తేలింది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే కాండ్యూట్ సిస్టమ్ అనేటటువంటి ఒక సిస్టమ్ బయటపడింది. దీని ద్వారా కలెక్ట్ చేసిన మొత్తంలో కొంత మాత్రమే ఇరాన్కు వెళ్ళింది. మిగిలిన డబ్బంతా వెనక్కి వచ్చి మాజీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, గతంలో రాళ్లు విసిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో శుక్రవార ప్రార్థనల తరువాత ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద, భద్రతా దళాల మీద రాళ్లు విసిరించిన వాళ్ళు, దాడులు చేయించిన వాళ్ళు, ఉగ్రవాద రిక్రూట్మెంట్ చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బు వెళ్తోంది. దీన్ని ఇదివరకంతా కూడా ఈ ఉద్యమాలు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క నెట్వర్క్ కానీ, అదేవిధంగా వేర్పాటువాదపు మాజీ నాయకుల దగ్గరికి డబ్బు వెళ్తుంది.
ఇరాన్కి వెళ్తున్నది కొద్దిపాటి అమౌంట్ మాత్రమే. ఎక్కువ భాగము ఇరాన్ పేరిట కలెక్ట్ అయినటువంటి డబ్బు కశ్మీర్లోని వేర్పాటువాద జాతి వ్యతిరేక పాకిస్తాన్ అనుకూల పహల్గాం దాడి సమర్థక వర్గాల చేతుల్లోకి వెళ్తోంది. ఇది నిజానికి జమ్మూ కాశ్మీర్లో కొత్త కాదు. ఇదివరకు జమ్మూ కాశ్మీర్లో ఒకతను ఉండేవాడు. అతన్ని అందరూ ఫ్రీడమ్ చాచా అని పిలిచేవాళ్ళు. అతని పేరే ఫ్రీడమ్ చాచా. అంటే జమ్మూ కాశ్మీర్కి ఫ్రీడమ్ తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేసిన బాబాయి గారు అని పిలిచేవారు. అతని పేరు మౌల్వీ సర్జన్ అహ్మద్ వాగే బర్కతి. మౌల్వీ బర్కతి అనే పేరుతోటి చాలా ఫేమస్ ఈయన. ఈ మౌల్వీ బర్కతి ఈ రకంగా డబ్బు సేకరించేవాడు. ముఖ్యంగా 2016 ప్రాంతంలో ఒక ఉగ్రవాదిని చంపిన తరువాత యువకుడైనటువంటి ఇంజనీర్గా పనిచేసినటువంటి బుర్హాన్ వానీ అనేటటువంటి ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుపెట్టిన తరువాత నిధి సేకరణ ఆందోళనలు ఉద్యమాలు చేయించడంలో ఈ మౌల్వీ బర్కతి చాలా కీలక పాత్ర వహించాడు. ప్రస్తుతం మౌల్వీ బర్కతి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి కూడా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు, ఘోరంగా ఓడిపోయాడు. షోపియాకి చెందినటువంటి వాడు. ఇలాగే మసరత్ ఆలం అనేటటువంటి హురియత్ కాన్ఫరెన్స్ మాజీ నాయకుడు కూడా ఇదే తరహాలో నిధులు సేకరించేవాడు. కాబట్టి ఇరాన్లో యుద్ధం జరుగుతోంది. ఇరాన్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని సొమ్ము చేసుకుని ఉగ్రవాదానికి మళ్ళీ ఏదో ఒక రకంగా ఇంజెక్షన్ ఇచ్చి టానిక్ని ఇచ్చి ఏదో రకంగా సిరంజ్తో గుచ్చి వాళ్ళలో మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమైంది. మన భద్రతా దళాలు ఈ మొత్తం కింగ్ పిన్స్ని గుర్తించాయి. మొత్తం మీద ఇప్పటికే 17 కోట్ల రూపాయలు 18 కోట్ల రూపాయలు 17.91 కోట్లు అంటే 91 లక్షలు దాదాపు 18 కోట్లు సేకరించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో. ఇరాన్లో జరిగే యుద్ధానికి మద్దతుగా ఇంత పెద్ద మొత్తం సేకరించబడటం ఒక ఆశ్చర్యం అయితే, అందులో సగానికి పైగా వేర్పాటువాద నెట్వర్క్స్కి వెళ్తూ ఉండడం ఇంకా ఆందోళన కలిగించేటటువంటి విషయము. జమ్మూ కాశ్మీర్లో ఏమాత్రము అవకాశం ఇచ్చినా మళ్ళీ వేర్పాటువాదపు పాము పడగ విప్పి బుసలు కొట్టి విషం కక్కడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.